Jai Sri Ram everyone. Today we are going to discuss about Redux state management in Angular and React. So Redux symbol ఎలా ఉంటుంది? Dot 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 got it. This is the Redux symbol. React symbol, you know that. Dot. Angular, fine. Very good. Okay, that is fine. So ఇప్పుడు ఏంటంటే let's draw diagram. Redux బొమ్మ ఏదో తెలుసో తెలియకో వేస్తే దట్స్ ఫైన్. సో ఇప్పుడు ఏంటంటే Redux అంటే ఇట్స్ ఎ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక కాంపోనెంట్లో లాగిన్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్లికేషన్ అనుకోండి. ఓకే, ఇది అప్లికేషన్. ఇది యాంగులర్ రియాక్ట్ యాప్ అనుకోండి, ఫ్రంట్ అండ్ యూఐ. దట్ మైట్ బి యాంగులర్ ఆర్ దట్ మైట్ బి రియాక్ట్, ఏదైనా అనుకోండి. సో మీకు ఇక్కడ వందల కాంపోనెంట్లు ఉంటాయి. ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్. మీరు లాగిన్ అయ్యారు, లాగిన్ కాంపోనెంట్ ఉంది, మీన్స్ దిస్ ఈస్ ద లాగిన్ కాంపోనెంట్. లాగిన్ అయిన తర్వాత లాగిన్ ఇన్ఫర్మేషన్, యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎప్పుడు మనం షేర్ చేయము. యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఏదైతే లాగిన్ అయిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అదన్నిటికి పాస్ చేయాలి. లాగిన్ స్టేట్, నువ్వు లాగిన్ అయినట్టు బ్రౌజర్లో ప్రతి ఒక్క కాంపోనెంట్ తెలిస్తేనే ఆ కాంపోనెంట్ నువ్వు లోడ్ చేసినప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత మనకేం వస్తాయి? లాగిన్ అయిన పర్సన్ యొక్క ఈమెయిల్ ఐడి, వాల్యూ, అంతేనా? దాని తర్వాత అతని రోలు, అతనికి ఒక టోకెన్ అని ఒకటి ఉంటుంది, వాల్యూ, రోల్ వాల్యూ, మళ్ళా దానికి ఐడి కానీ ఇంకేదైనా యూజర్ నేము, ఓకే, వాల్యూ, ఇవన్నీ ఉంటాయి. దీనంతా మనం డేటా అంటాం కదా. దిస్ విల్ బి కాల్డ్ యాజ్ డేటా. జేసన్, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ మనకు తెలుసు. సో ఈ డేటా మొత్తాన్ని మనము ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోమ్ కాంపోనెంట్, ఇది కోర్సెస్, ఇది యాప్స్. ప్రతి ఒక్క కాంపోనెంట్కి మనం ఆ డేటా షేర్ చేయాలి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇక్కడున్న ప్రతి ఒక్క కాంపోనెంట్, ఇంకేదో ఇది సి కోర్సెస్ కాంపోనెంట్, ఇదేందో ఎస్ కాంపోనెంట్, ఇదేమో ఏ కాంపోనెంట్. ప్రతి ఒక్క కాంపోనెంట్కి యూ వాంట్ టు షేర్ ద డేటా. హౌ దట్ ఈస్ యాక్చువల్లీ పాసిబుల్? దట్ ఈస్ పాసిబుల్ విత్ Redux. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ పాసిబుల్ విత్ Redux. అది ఎలా పాసిబుల్, దాని వర్క్ ఫ్లో ఎంతో అర్థం చేసుకుందాం. వాట్ ఇట్, ఇదే డేటా అనుకోండి, ఇదంతా నేను ఉంచండి. సో Redux లో మనకు కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి స్టేట్, ఓకే, స్టేట్. నెక్స్ట్ వచ్చి we have reducer, ఓకే. నెక్స్ట్ వచ్చి యాక్షన్స్, గాట్ ఇట్. నెక్స్ట్ వచ్చి డిస్పాచర్ ఫంక్షన్స్ అంటాం, అది కూడా ఉంటుంది, డిస్పాచర్ అనుకో, ఓకే. లాస్ట్ లో సెలెక్టార్ ఉంటుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సెలెక్టార్ నేను ఎందుకు పక్కన రాసిన కూడా చెప్తా. ఇప్పుడు ఇక్కడ ఏపీఐ ఆర్ బ్యాక్ ఎండ్ అనుకుందాం, ఓకేనా? అంటే బ్యాక్ ఎండ్ సర్వర్ అనుకుందాం ఇది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇంక ఇదంతా యుఐ అంటే యాంగులరో రియాక్టో, ఎనీథింగ్ దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ ఓకే. సో ఇప్పుడు ఏంటంటే నేను లాగిన్ అయ్యాను.
లాగిన్ అయిన తర్వాత లాగిన్ ఇన్ఫర్మేషన్ నేను స్టేట్ ఆబ్జెక్ట్లో పెడతా. నా లాగిన్ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టేట్ ఆబ్జెక్ట్లో పెడతా. నేను ఎలా దాంట్లో స్టేట్ ఆబ్జెక్ట్లో పెట్టాలి? నేనేం చేయాలంటే ఇక్కడ నేను లాగిన్ కాంపోనెంట్ ఇది అనుకోండి. ఈ లాగిన్ కాంపోనెంట్ లాగిన్ అయిన తర్వాత నాకు డేటా వచ్చింది కదా లాగిన్ ఇన్ఫర్మేషను. ఆ లాగిన్ ఇన్ఫర్మేషన్ని ఐఎమ్ అప్డేటింగ్ అండ్ యాక్షన్ అంటే సేవ్ లాగిన్ ఇన్ఫో అనుకో, ఒక మెథడ్ అనుకో. సేవ్ లాగిన్ అనేది నేను ఒక యాక్షన్ క్రియేట్ చేస్తా. ఆ యాక్షన్ నేమ్ సేవ్ లాగిన్. డిలీట్ లాగిన్ అంటే లాగిన్ ఇన్ఫర్మేషన్ డిలీట్ చేయాలంటే లాగౌట్ చేయాలి, దానికి ఒక యాక్షన్. నువ్వు ఏదైతే ఒక పని చేస్తావో అది యాక్షన్. ఇలాగే యాక్షన్ విల్ ఐఎమ్ డూయింగ్ అన్ యాక్షన్ టు సేవ్ ద లాగిన్ ఇన్ఫర్మేషన్. యాక్షన్ ఏం చేస్తుంది? రెడ్యూసర్కి పంపిస్తుంది. రెడ్యూసర్ ఇస్ ఏ ప్యూర్ ఫంక్షన్. ప్యూర్ ఫంక్షన్ అంటే నువ్వు ఏదైతే యాక్షన్ ఇన్పుట్ ఇచ్చావో అది సేవ్ లాగిన్ అనే యాక్షన్ కాబట్టి రెడ్యూసర్ ఆ యాక్షన్ తీసుకొని ఫిల్టర్ చేసి స్టేట్ని అప్డేట్ చేస్తుంది. వాట్ ఇట్ యాక్షన్ విల్ టేక్ వాట్ ఎవర్ ఇట్ వాంట్ టు డూ చేసి రెడ్యూసర్కి చెప్తే రెడ్యూసర్ దాన్ని అప్డేట్ చేస్తుంది. ఏది? స్టేట్ని అప్డేట్ చేస్తుంది. స్టేట్ ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో ఆటోమేటిక్గా సెలెక్టర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఐ వాంట్ టు సెలెక్ట్ ది స్టేట్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ద స్టేట్ ఈస్ అప్డేటెడ్. State will update whenever the reducer will update it based on the action. Action will trigger manually whenever you call this like a function call. అర్థమైందా? యాక్షన్ ఒక ఫంక్షన్ కాల్ లాగా నువ్వు కాల్ చేస్తే యాక్షన్ కాల్ అవుతుంది. ఈ యాక్షన్లో నువ్వు పంపించే డేటా దాన్ని పేలోడ్ అనుకో, అంటే అదొక డేటా, జేసన్ డేటా. ఆ యాక్షన్ రెడ్యూసర్ కాల్ చేసి నేను ఇది పంపిస్తున్నా మాము, ఓకే ఇది నేను పంపిస్తున్నా మై ఫ్రెండ్, యూ అప్డేట్ దిస్ టు హూమ్ స్టేట్. స్టేట్ ఏం చేస్తుంది? స్టేట్ అప్డేట్ అయిన ప్రతిసారి సెలెక్టర్ విల్ లిజన్. నువ్వు చేంజ్ అయ్యావా, నీలో ఏమైనా మార్పు వచ్చిందా తీసుకుంటుంది. అర్థమైందా? ఎవ్రీ టైం నువ్వు డిలీట్ చేసిన అప్డేట్ చేసిన డేటా ఉంటుంది కదా, డేటా ఉంటే డేటా ఉంటుంది, డేటా లేకపోతే నల్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆ నల్ స్టేట్ డేటా అప్డేట్ అయిన ప్రతిసారి సెలెక్టర్ తీసుకొని సెలెక్టర్ అన్ని కాంపోనెంట్స్కి పంపిస్తుంది. బ్రోడ్కాస్టర్ అల్డ్. వాట్ ఇట్ సెలెక్టర్ ఇస్ ద బ్రోడ్కాస్టర్. అన్ని కాంపోనెంట్స్ అంటే హెడ్డరు, ఫూటరు, సైడ్ బారు, కోర్సెస్, ఆల్ కాంపోనెంట్స్కి సెలెక్టర్ పంపిస్తుంది. సెలెక్టర్ని మనం పిలవాలి. గాట్ ఇట్. సెలెక్టర్ని మనకి హూక్స్ ఉన్నాయి కదా, హూక్స్లో మనకి యూజ్ స్టేటు, యూజ్ ఎఫెక్టు, గాట్ ఇట్. అలాగా మనకి యూజ్ సెలెక్టర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. Use selector is the hook where selector is using use selector. Remember this? Got it. Use selector గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ లైన్ కొట్టేస్తున్నా మీకు కన్ఫ్యూజన్ లేకుండా. తర్వాత ఇక్కడ డిస్పాచర్ ఫంక్షన్ వాడాలి కదా. డిస్పాచర్ ఫంక్షన్కి వీ హ్యావ్ యూజ్ డిస్పాచ్. గాట్ ఇట్. యాక్షన్ కి వి విల్ క్రియేటెడ్ యాక్షన్. రెడ్యూసర్ కి విల్ క్రియేట్ రెడ్యూసర్. గాట్ ఇట్. రెడ్యూసర్ క్రియేట్ యాక్షన్. స్టేట్ ఇనిషియల్ ఒక ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేసి వీ కెన్ అప్డేట్ ఇట్. సో దీస్ ఆర్ ద హూక్స్ విల్ బి యూజింగ్ ఇన్ ద రియాక్ట్. దానికి సపోర్టింగ్ గా మనం ఏం చేయాలి? యూ వాంట్ టు ఇన్స్టాల్ npm ఇన్స్టాల్ రియాక్ట్ -redux. ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి రియాక్ట్ అప్లికేషన్లో. గాట్ ఇట్. ఫర్ రియాక్ట్. ఇక్కడ ఏపీఐని ఎక్కడ కాల్ చేస్తారు సార్? నువ్వు ఏదైతే యాక్షన్ అప్డేట్ చేస్తావో ఆ యాక్షన్ ఏపీఐ కాల్ డిస్పాచరే. అది నువ్వు ఎలా కాల్ అవుద్దంటే డిస్పాచర్ ఫంక్షన్ కాల్ చేస్తే డిస్పాచర్ విల్ కాల్ అసింక్రనస్లీ. హియర్ డిస్పాచర్ అనేది అసింక్రనస్ ఫంక్షన్. నువ్వు ఏదైనా ఏపీఐ కాల్ చేయాలన్నా ఇంకేదైనా చేయాలన్నా డిస్పాచ్ చేస్తే డిస్పాచ్ కాల్ చేస్తుంది. డిస్పాచ్ నుంచి వచ్చిన డేటా మళ్ళీ యాక్షన్కి పంపిస్తే యాక్షన్ మళ్ళీ రెడ్యూసర్కి అప్డేట్ చేస్తుంది. ఇది ప్రాసెస్. డిస్పాచర్ ఫంక్షన్ ఈస్ యూజ్డ్ టు డిస్పాచ్ ఎనీ ఫంక్షన్ విచ్ విల్ కాల్ ద సైడ్ ఎఫెక్ట్. సైడ్ ఎఫెక్ట్ అంటే నీ అప్లికేషన్ నుంచి సైడ్కి వెళ్ళడం, అంటే వేరే యొక్క అనదర్ ఏపీఐని కాల్ చేయడం. ఇట్స్ ఏ సైడ్ ఎఫెక్ట్. కాబట్టి డిస్పాచర్ విల్ కాల్ ద ఎక్స్టర్నల్ ఏపీఐ. వచ్చిన రెస్పాన్స్ మళ్ళీ యాక్షన్ ద్వారా రెడ్యూసర్కి ఇస్తాం. రెడ్యూసర్ స్టేట్ని అప్డేట్ చేస్తుంది. స్టేట్ మళ్ళీ సెలెక్టర్ తీసుకుంటుంది. సెలెక్టర్ అన్ని కాంపోనెంట్స్కి బ్రాడ్కాస్ట్ చేస్తుంది. దిస్ ఈస్ ద ప్రాసెస్. గాట్ ఇట్. రియాక్ట్లో అయినా యాంగులర్లో అయినా ఇంతే. ఇప్పుడు రియాక్ట్కి యాంగులర్కి తేడా చెప్తా చూడండి. నేను రెడక్స్ అని చెప్పాను కదా,
యాంగులర్లో ఎన్జిఆర్ఎక్స్ గాట్ ఇట్. ఆర్కిటెక్చర్ అంతా సేమ్. ఇక్కడ నీకు యాంగులర్లో డిస్పాచర్ ఉండదు, ఎఫెక్ట్స్ ఉంటాయి. రిమెంబర్ దిస్ పాయింట్, దట్స్ ఇట్. అక్కడ డిస్పాచర్ రియాక్ట్ లో, యాంగులర్ లో ఎఫెక్ట్స్ విల్ కాల్ ద ఏపీఐ. అగైన్ ఏపీఐ రిజల్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ యాక్షన్స్ విల్ అప్డేట్ టు రెడ్యూసర్ విల్ అప్డేట్ ద స్టేట్. ఎవ్రీ టైమ్ స్టేట్ ఆబ్జెక్ట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ చేంజ్ అయినప్పుడల్లా సెలెక్టర్ విల్ లిజన్. నువ్వు చేంజ్ అయ్యావా, నువ్వు బట్టలు మార్చుకున్నావా, నువ్వు కలర్ మారావు, నువ్వు ఏదో మారింది మొత్తాన్ని మళ్ళీ అందరికి పంపిస్తాను నేను. దట్ ఈస్ వాట్ ఇట్ విల్ హ్యాపెన్. దిస్ ఇస్ ద స్టేట్ మేనేజ్మెంట్. దీనివల్లే పెద్ద పెద్ద అప్లికేషన్లు ఒకరినొకరు కమ్యూనికేట్ అవ్వకుండానే సెలెక్టర్ విల్ యూజ్ దిస్. సెలెక్టర్ ఆటోమేటిక్గా పంపించేస్తుంది. నీకు ఓటీపీ ఆటోమేటిక్గా వస్తుంది, కానీ నువ్వు ఏదో ఒక యాక్షన్ చేస్తే వస్తుంది కదా, ఏ వెబ్సైట్ నుంచి అయినా. ఓటీపీ నాకు పంపించు అని నువ్వు ఎవరైనా అడుగు, ఆ వెబ్సైట్లో నువ్వు నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇట్స్ ఆటోమేటికలీ ఫ్లో. సెలెక్టర్ కూడా నువ్వు ఆల్రెడీ సెలెక్టర్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటావు ప్రతి కాంపోనెంట్లో, కాబట్టి సెలెక్టర్ విల్ ఆల్వేస్ గెట్ ద అప్డేటెడ్ స్టేట్. దట్ ఈస్ వాట్ రెడక్స్ స్టేట్ మేనేజ్మెంట్. ఇది పార్ట్ 1 అనుకోండి. పార్ట్ 2 లైవ్ కోడింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.